ప్రభు అయిన క్రీస్తు. చలండి. ఎవరు పుట్టారంట దావీదు పట్టణంలో? రక్షకుడు. ఆయన పేరు క్రీస్తు. నేను పోయిన ఆదివారం రావాల్సి ఉంది. ఎల్విస్ బ్రదర్ చెప్పినట్లు అనుకోని ఒక చిన్న కమిట్మెంట్ వల్ల నేను 10:30 కల్లా ఆరాధన ముగించుకొని వేరే సంఘంలో అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. లేకపోతే పోయిన ఆదివారం నేను చెప్పవలసిన వాక్యం, ఎందుకంటే క్రిస్మస్ మొన్న గురువారం జరుపుకున్నాం కానీ పర్లేదు, క్రిస్మస్ అయిపోయినా కానీ ఇది వారం అంతా క్రిస్మస్. ప్రతిరోజు మనకు క్రిస్మస్, ప్రతి ఆదివారము క్రైస్తవుడికి క్రిస్మస్. ఓకే, మనము ఆదివారం కూడా చేయాల్సిన ముఖ్యమైన, ఎందుకు ఈ టాపిక్ ఎందుకు చెప్తున్నానంటే, ఆదివారం మనం చేయాల్సిన, ఏ క్రైస్తవుడైనా చేయాల్సిన ప్రప్రథమ, అంటే పిల్లలకు తెలుసు ప్రైమరీ అంటాం కదా, మెయిన్ ఇంపార్టెంట్ అంటాము. ఇంపార్టెంట్ పని ఏంటంటే దేవుని కోరికలు కోరడం కాదు, ఏంటి? ఆరాధించాలి దేవుణ్ణి. ఆదివారం ఈశ్వర్ ఆరాధన గుర్తుంటుందా? ఆదివారము దేవుణ్ణి ఆరాధించాలి. ఎందుకు ఆరాధించాలి? ఎందుకు దేవుణ్ణి ఆరాధించాలి? హిందూ అయితే శనివారము, మంగళవారము ఏదో ఉంటాయి కదా, పలానా గుడికి వెళ్తారు. ఎందుకు వెళ్తారు? మనకు తెలుసు. కానీ మనం ఎందుకు చర్చికి వస్తాము, ఎందుకు ఆరాధనకు వస్తామంటే దేవుణ్ణి ఆరాధించాలి. ఎందుకు? ఆయన మనల్ని రక్షించినందుకు, ఆయన మన కోసం ఈ భూలోకానికి వచ్చి చనిపోయి మనకు ఆయన రక్షణని మనకి ఇచ్చినందుకు ఫస్ట్ ఆరాధించాలి. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి? ఆదివారం కూడా ఆరాధన. ఫస్ట్ నేను ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే, మీ సంఘము చిన్నది, ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. సంవత్సరం 2 సంవత్సరాలు అయిందా? 3 years కంప్లీటెడ్. ఓకే, 3 years అయింది. ఇంకా మీరు ఇంకా అభివృద్ధి చెందాలి. కాబట్టి మనం కొన్ని మూలాలు మనం పెట్టుకోవాలి. ప్రతి సంఘానికి మనం మైండ్లో ఉంచుకోవాల్సిన కొన్ని పాయింట్స్. వాటిలో ప్రప్రథమైనది ఆరాధన. ఆరాధనలో ఆదివారం మాత్రం మొదటిగా మనం ఇవ్వాల్సింది దేవుడికి ఆరాధన. ఓకేనా? ఎందుకు ఆరాధించాలనేది కొంతసేపు మనం ఈ వాక్యంలో చదువుతున్నాం. ఏంటి? దావీదు పట్టణమందు నేడు